స్టోరీ అంతా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి, సినిమా కూడా బాగుంది. కిరీటి యాక్షన్ సూపర్, జెలిని యాక్షన్ సూపర్, మళ్ళా చూడాలనిపిస్తుంది సినిమా. కొత్త హీరో కదా, కొత్త హీరో సూపర్, కొత్త హీరో లెక్క లేదు, మంచి మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ చూసినట్టు అనిపిస్తుంది సార్. ఓకే, శ్రీలీల గారు ఎలా ఉన్నారు? శ్రీలీల సూపర్, జెలిని యాక్షన్ సూపర్, సూపర్. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ మూవీలా లేదు రజని చెప్తున్నాను. హీరో అయితే చాలా సెటిల్గా యాక్టింగ్ చేశాడు, ఎమోషనల్ కానీ అసలు హీరో ఈజ్ ద పర్ఫార్మర్ బ్రో. నాన్నగారి పేరు నిలబెట్ట, అమ్మగారి పేరు నిలబెట్టడం కాదు, యాక్టింగ్ ఆయన ఒక పేరు నిలబెట్టాడు. ఎన్టీఆర్ బాగున్నాయి. నాకు హీరో ఒక 25 సినిమాలు చేసిన తర్వాత చూసిన హీరోలా ఉన్నాడు. అసలు ఎక్కడ కూడా కొత్త అయినలాగా లేడు. చాలా బాగా చేశాడు. డ్యాన్సులు కానీ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎమోషన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని బాగా చేశాడు. వైరల్ అనేది మన అందరికీ తెలిసింది వైరలే, కానీ అంతకన్నా వైరల్ చాలా ఉన్నాయి సినిమాలో, ఒకటికి మించి ఒకటి. ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, క్లైమాక్స్ చాలా బాగుంది. నిజంగా ఒక మంచి ఎమోషన్ తోటి ఎండ్ అవుతుంది. సినిమా కూడా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ. జూనియర్ ఖచ్చితంగా చూడండి. కానీ నాకు తెలిసి ఈ సినిమా పేరు జూనియర్ కాకుండా తమ్ముడు ఉంటే బాగుండేది అనిపించింది నాకు. 100% నిలబెట్టాడు, నాన్న పేరు నిలబెట్టాడు, అక్కకు సాయం చేశాడు అండ్ లవర్ బాయ్గా గెలిచాడు. డ్యాన్స్ చేశాడు హీరోయిన్ తోటి బాగా అద్భుతంగా. కానీ బాగుంది. నాకైతే హీరో ఒక రేంజ్కి వెళ్తాడు. మంచి టగ్ ఆఫర్ ఉన్నాడు హీరో, సూపర్. ఎన్టీఆర్ గారి సీన్లు ఉన్నాయి, పెద్ద ఎన్టీఆర్ గారి సీన్లు ఉన్నాయి సినిమాలో, మన జూనియర్ ఎన్టీఆర్ గారి సీన్లు కూడా ఉన్నాయండి. ఇది బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. గుడ్ లక్ మాస్టర్. సినిమా ఎలా అయితే ఉందో ఆ సాంగ్ మాత్రం సినిమా కన్నా హైప్ ఉంది. నిజంగా సాంగ్ చాలా బాగుంది. నేను ఇప్పుడే చూసాను సినిమా, ఫస్ట్ సాంగ్ అండ్ వైరల్ సారీ అన్న ఇక్కడ స్టెప్ కాదన్న. రేపు 2 రాష్ట్రాలు పొద్దున్నే వెళ్ళి సినిమా చూడడానికి ఖచ్చితంగా అందరూ, నేను చెప్పేయడం కాదు, 2 రాష్ట్రాలు చెప్పేస్తే అంత బాగుంది సినిమా కూడా. అందరూ మెచ్చుకుంటారు, బికాస్ చాలా మంచి సెంటిమెంట్ చాలా రోజుల తర్వాత. జూనియర్, థ్యాంక్ యూ సో మచ్ ఒక జూనియర్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ యూ ఆల్ గోనా లవ్ ఇట్ జూనియర్. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చూసి ఎంజాయ్ చేయండి, డాన్స్ చేయండి అందరూ థియేటర్లో. లేదన్నా మీరు చూస్తారు హీరో ఎంత చక్కగా డాన్స్ చేశాడో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, అంత చక్కగా చాలా బాగా చేశాడు డాన్స్. ఓకేనా, లవ్ యూ, థ్యాంక్ యూ ఆల్. తేరుకోలేదు, పట్టిలానే ఉంది. చాలా మంది టైటిల్ గురించి కొంచెం బాధపడుతున్నారు. జూనియర్ గారు తమ్ముడని పెట్టాల్సిందే. అదే తమ్ముడని పెట్టుంటే బాగుండే. తమ్ముడు టైటిల్ దానికి అనవసరంగా పెట్టారు. తమ్ముడు దీనికి కరెక్ట్ యాప్ టైటిల్ అనిపించింది. ఏంటి ఫస్ట్ హాఫ్ ఎందుకు తీశారు, ఏం జరుగుతుంది? సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంత స్టోరీలోకి వెళ్ళడము అదంతా బాగుంది. క్లైమాక్స్లో మళ్ళీ వాళ్ళ నాన్న మర్చిపోవడం ఏంటో, ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏం చేద్దామని సినిమా తీశారు అంటే, డబ్బులుంటే ఏమన్నా చేసేయవచ్చా, ఏదన్నా తీసేయవచ్చా, ఎలా పడితే అలా తీసేయవచ్చా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ దానికి ఒక క్లారిటీ తీసుకొచ్చారనమాట. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు, నిద్ర వచ్చింది లిటరల్లీ. కిరీటి పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా అంటే ఒక మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ సినిమా లాగా అయితే చేయలేదు. పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రాబ్లం లేదు. జెనీలియా గారి కంబ్యాక్ చాలా బాగుంది. ఆవిడ కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎవరు గాలి జనార్దన్ రెడ్డి గారి పేరు అంటే అలా అని చెప్పలేం, కానీ ఆ బిజినెస్లో ఆయన పేరు ఉంటే అలా నిలబెట్టుకోవచ్చు. బట్ సినిమాల్లో ఆయన లేడు. అలా లేకపోయినా ఏదో ట్రై చేసి, మెయిన్గా డ్యాన్సులు చాలా బాగా చేశాడు. ఆ డ్యాన్సులు చూస్తుంటే ఒక వైబ్ వచ్చిందనమాట నిజంగా. అంటే మనకి చాలా తక్కువ మంది డాన్సర్స్, మన సౌత్ సైడ్ డాన్సర్స్ లేరు, ఎవరో మనకున్న వాళ్ళే ఇలాంటి మాటలు వినిపిస్తున్న దాంట్లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళకి పోటీగా మళ్ళీ ఇతను ఒకడు డాన్సింగ్ స్టార్ లాగా ఒక ఈయనైతే వచ్చాడు కిరీటి. అండ్ జెనీలియా పెర్ఫార్మెన్స్ బాగుంది. శ్రీలీల నామకే వాస్తే పెట్టినట్టున్నారు, ఐటమ్ సాంగ్ కోసం పెట్టినట్టు అనిపించింది తప్ప శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ నాకేం అనిపించలే. హీరో ఫ్యానా డైరెక్టర్ ఫ్యానా, ఆయన పాయింట్లో ఎన్టీఆర్ని ఎక్కువ వాడారా, ఈయన పాయింట్లు ఎక్కువ వాడారా అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఆయన చౌస్ కాబట్టి మనకు క్లారిటీ లేదనమాట డైరెక్టర్ గారు. సో ఈయన ఫ్యానా నిజంగానే ఎన్టీఆర్కి? నాకు ఒక డౌట్ వచ్చింది, ఎన్టీఆర్ గారికి
హీరో గారి ఫ్యానా లేదంటే డైరెక్టర్ గారి ఫ్యానా అని తర్వాత మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. బట్ ఎందుకైతే వాడారో తెలియదు, ఎన్టీఆర్ గారిని గట్టిగా వాడారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దీనికి వైభవ్ వచ్చు ఖచ్చితంగా. కానీ చాలా 3-4 సీన్లు ఉన్నాయి ఆయనకు అనిపించినవి. సో అవన్నీ పక్కన పెడితే సినిమా అయితే యావరేజ్ ఫిలిం. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ మటుకు సోసోగా ఉంది, ఏం లేదు.